హలో డియర్స్, మీ వాల్యుబుల్ టైం నుండి ఫ్యూ మినిట్స్ మాకు కూడా ఇవ్వండి కదా. ఈరోజైతే మా ఇంట్లో ఉన్న గేదెకి డెలివరీ అయితే జరుగుతుంది. అదైతే వీడియో తీశాను. ఈ రోజుల్లో పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని కొంతమంది పిల్లలకు అసలు తెలియదు. ఏదో షాప్లో ప్యాకెట్ తెచ్చుకున్నామా తాగామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మా గేదెకి అయితే పెయిన్స్ వస్తున్నాయి. పాపం అది అటు ఇటు తిరుగుతూ అవుతుంది. కాళ్ళు బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. దానికి ఏ హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో మేము ఉన్నాం. కొంచెం తల బయటకు కనిపిస్తే లాగొచ్చంట మా అత్తగారు చెప్తున్నారు. బట్ కాళ్ళు మాత్రమే ఉన్నాయి, కొంచెం పెయిన్స్ వస్తూ ఉన్నాయి. అది ఇబ్బంది పడుతూ ఉంది కొంతసేపు, కానీ ఫైనల్గా డెలివరీ అయితే మంచిగా జరిగింది. చూసారా, కాళ్ళే వచ్చేసాయి. ఈ ప్రపంచంలో ఏ జీవికైనా కూడా జన్మనివ్వడం చాలా కష్టం. అమ్మకి మాత్రమే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రతి అమ్మని మనం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. మనం ఇంత అమ్మ బాధపడితేనే వచ్చింది. మనుషులైనా జంతువులైనా ఏవైనా కూడా తల్లి తర్వాతే ఏదైనా. దాని నొప్పులు ఆ బాధ చూడలేక మా అత్తగారు అయితే దిష్టి తీసేస్తున్నారు. అండ్ వీడియో కూడా తీస్తున్నాను కదా, అట్లా దానికి దిష్టి తాకకూడదు అని దిష్టి తీశారు. కానీ దిష్టి తీసిన తర్వాత త్వరగా డెలివరీ అయితే అయిపోయింది. మనుషులం ఎలాగో అవి కూడా అంతే. వాటిని ఎంత ప్రేమగా మనం చూసుకుంటే వాటి నుండి మనకి వచ్చే ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. మా అత్తయ్య గడ్డి అదంతా వేస్తున్నారు, ఎండుగడ్డి బెడ్ లాగా వేసేసి పడుకోమని చెప్తున్నారు. వాటికి కొంచెం అర్థమవుతుంది, రోజు ఆవిడ వాటితో స్పెండ్ చేస్తారు కాబట్టి ఆవిడ చెప్పేది అవి ఫాలో అవుతాయి. పడుకోమనగానే పడుకుంటుంది, కానీ భయమేసి మళ్ళీ లేస్తుంది. నేను చాలా దూరంగా ఉండి వీడియో అయితే తీశాను, ఎందుకంటే అది పడుతున్న బాధకి నాకు బాధేస్తుంది. నేను ఇంకో డిస్టర్బెన్స్లా ఏదో చేస్తున్నానని భయం అయితే తీసుకురాకూడదు అని. సో దూరంగా వాటర్ పెట్టే తొట్టుంటే అక్కడ నుండి చేస్తున్నాను. ఫైనల్గా తల అయితే కొంచెం కనిపించిందని మా అత్తయ్య లాగడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆవిడకి స్ట్రెంగ్త్ సరిపోక మా హస్బెండ్ కూడా వెళ్ళి హెల్ప్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు కొంచెం హెడ్ అయితే బయటకు కనిపించింది. నాకైతే చాలా భయం వేసింది. నాలుక బయటకు కనిపిస్తే అమ్మో ఏంటి ఇలా కనిపిస్తుంది అని, బేబీ సేఫ్గా ఉందా లేదని చాలా భయం వేసింది. బట్ కంప్లీట్లీ నార్మల్గా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతసేపు అది పడిన కష్టానికి ఇప్పుడు ఇక వితిన్ సెకండ్స్లో రిలీఫ్ అయితే అయిపోతుంది అది. కానీ అలా లాగడం కూడా కష్టం. కొంచెం హెడ్ కొంచెం ఇంకొంచెం బయటకు వచ్చేస్తే బేబీ ఈజీగా వచ్చేస్తుంది. హెడ్ కూడా వచ్చేసింది, బేబీ వచ్చేసింది. ఫీమేల్ పుడుతుందని ఎంతగానో ఆశపడ్డాం, కానీ మెయిల్ పుట్టింది. ఏదైనా పర్లేదు, బట్ హెల్తీగా పుట్టింది చాలు. ఇప్పటి వరకు అమ్మ అంత నొప్పిని భరించి ఆ బేబీని చూసారా, అంతా మర్చిపోయి ఎంత ప్రేమగా ఉందో. బాబు అయితే పుట్టేశాడు. ఇక ఆ దూడని చూసారా ఎంత ముద్దుగా ఉందో, చక్కగా ఉంది కదా. ఈ దూడకి ఎవరి దిష్టి తాకకూడదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మా అత్తగారు ఈ గోర్లు ఉన్నాయి కదా దూడవి, అవన్నీ గిల్లేస్తారు చేత్తో. గిల్లేసేసి ఆ గిట్టల దగ్గర ఉన్న గోర్లు లేతగా ఉంటాయి, వాటిని గిల్లేసి వడ్లు వెల్లుల్లిపాయలు కలిపి గేదెకైతే ఫుడ్ పెట్టేస్తారనమాట. అలా పెడితే మాయ అంటారు కదా, అది వేస్తుంది. సో ఇంకా తర్వాత మాయ అది వేసేసి అంతా అయిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఏం చేస్తారు అంటే బాగా హాట్ వాటర్ అది పెట్టేసి గేదెకి స్నానం చేపిస్తారు. ఎందుకంటే డెలివరీ కదా, పెయిన్స్ వచ్చి అలా ఇబ్బంది పడి ఉంటుంది కదా. సో వేడి వేడి నీళ్ళతో స్నానం అయితే చేపిస్తారనమాట. అలా చేపిస్తే దానికి కొంచెం పెయిన్స్ రిలీఫ్ అయిపోతాయి. ఇంకా దూడకి పాలు పట్టించడం ఇదంతా చాలా పని అయితే ఉంటుంది. ఈ పొలం పనులు చేయడం, గేదెల్ని పెంచడం ఇవన్నీ చాలా కష్టమైనా కూడా చాలా ప్రేమగా చేస్తారనమాట మా అత్తగారు. థ్యాంక్ యూ సో మచ్.